Hello friends, welcome back to my channel Pakka Hyderabadi Vlogs. ఇప్పుడు మనం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈ ట్రిప్ని మనం కాచిగూడ టు తిరుపతి అయితే చేయబోతున్నాం. ఈ ట్రైన్ బోగీస్ వచ్చేసి లేటెస్ట్ డిజైన్లో ఉన్నాయి. ఇవి మనకి కంఫర్ట్తో పాటు స్పేషియస్గా ఉన్నాయి. ఈ ట్రైన్ పేరు వచ్చేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఇది మనకి కాచిగూడ నుంచి చిత్తూరు వరకు వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి డైలీ ఎక్స్ప్రెస్. ఇది మనకి కాచిగూడలో ఈవినింగ్ 8:05కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7 o'clock తిరుపతిలో డ్రాప్ చేస్తుంది. మోస్ట్లీ ఈ ట్రైన్ మనకి ఆన్ టైమే డ్రాప్ చేస్తుంది. మార్నింగ్ 7 o'clock కల్లా మనం తిరుపతి చేరుకుంటాం. మనం ఇలా స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి బస్సెస్తో పాటు ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మేమైతే ఆటో తీసుకోవడం జరిగింది. మేము తీసుకున్న హోటల్ రైల్వే స్టేషన్ నుంచి 2 kilometers దూరంలో ఉంటుంది. దీనికి ఆటో ఛార్జ్ వచ్చేసి 150 rupees. ఇదే మేమున్న హోటల్. ఈ హోటల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రెష్ అప్ అయ్యాక మేము బ్రేక్ఫాస్ట్కి అయితే బయలుదేరడం జరిగింది. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి PS4 రెస్టారెంట్. ఇది తిరుపతిలోనే వన్ ఆఫ్ ది టాప్ రెస్టారెంట్. మీరు కనుక ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ తిరుపతికి వస్తే డెఫినెట్గా ట్రై చేయండి. ఫుడ్ క్వాలిటీతో పాటు రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి. ఈ రెస్టారెంట్ చాలా హైజీనిక్గా ఉంటుంది. అలాగే మనకి సర్వీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రేట్స్ మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక మేము శ్రీవారి మెట్లకైతే బయలుదేరాము. ఈ రెస్టారెంట్ నుంచి శ్రీవారి మెట్ల రూట్ వచ్చేసి 23 kilometers ఉంటుంది. ఆటో ఛార్జ్ వచ్చేసి 350 rupees తీసుకుంటారు. 45 minutes అయితే ట్రావెలింగ్ టైం పడుతుంది. ఇక్కడ నుంచి మనకి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది. మీరు కనుక నాలాగా నేచర్ లవర్ అయితే డెఫినెట్గా ఈ వ్యూస్ని ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ బ్యూటిఫుల్ వ్యూస్ మీకోసం. ఫార్టీ 45 minutes జర్నీ తర్వాత మనం శ్రీవారి మెట్ల రూట్కి అయితే వచ్చేసాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీవారి మెట్ల మార్గం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకే ఉంటుంది. ఇక్కడే మనకి ఫ్రీ దర్శన్ కౌంటర్ ఉంటుంది. అలాగే మనకి లగేజ్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. మొత్తం శ్రీవారి మెట్లు వచ్చేసి 2388 ఉంటాయి. డిస్టెన్స్ వచ్చేసి 2.1 kilometers ఉంటుంది. ముందుగా ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం శ్రీవారి మెట్లను అయితే ఎక్కడం జరుగుతుంది. శ్రీవారి మెట్లను నేను సెకండ్ టైం ఎక్కుతున్నాను. అల్పిరి నడక మార్గం ద్వారా 4 times అయితే వెళ్ళాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:43 అవుతుంది. శ్రీవారి మెట్లు కంప్లీట్ చేయడానికి మనకి యావరేజ్గా 3 hours అయితే పడుతుంది.
ఓం నమో వెంకటేశ అనుకుంటూ మెట్లయితే ఎక్కడం స్టార్ట్ చేశాం. స్టార్టింగ్ పాయింట్లో మనకు ఒక సెక్యూరిటీ చెక్ వస్తుంది. ఇక్కడ మనకి ఎటువంటి ప్లాస్టిక్ని అయితే అలౌ చేయలేరు, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్స్. మీరు కనుక వాటర్ బాటిల్స్ కావాలనుకుంటే నాన్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్సే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 500 మెట్లు కొంచెం ఈజీగానే ఎక్కేయగలుగుతాం, అక్కడ నుంచి కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకప్పటితోటి కంపేర్ చేస్తే నాకైతే ఈ రూట్లో చాలా తక్కువ మంది వస్తున్నట్టు అనిపించింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రష్ అయితే చాలా తక్కువగా ఉన్నది. అలిపిరి మెట్ల రూట్ తోటి కంపేర్ చేస్తే శ్రీవారి మెట్ల రూట్ కొంచెం చల్లగా ఉంటుంది, అలాగే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు కనుక శ్రీవారి మెట్ల రూట్లో వస్తే మీ ముందు మరి వెనక కొంచెం పబ్లిక్ ఉండేటట్టు చూసుకోండి. మీరు మాత్రం ఎప్పుడూ ఒక గ్రూప్ లాగా వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఒక ఫారెస్ట్ ఏరియా, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, కొంతమంది భక్తులు హాతికపురం వెలిగిస్తూ మెట్లు ఎక్కడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ మొక్కునైతే తీర్చుకుంటారు. ఇక్కడితో మనం మొత్తం 500 మెట్లను అయితే కంప్లీట్ చేసాం. అలా కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ లాంటిది కనిపించింది. ఇక్కడైతే రెస్ట్ తీసుకోవడం జరిగింది. నేను ఫస్ట్ తిన్నాను, దానికి లాగింది ఇప్పుడు. అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనం మొత్తానికి అయితే 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం 1200 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ మనకు ఒక చిన్న కౌంటర్ లాంటిది అయితే కనిపిస్తుంది. మీరు గనక శ్రీవారి మెట్లు ఎంట్రన్స్ దగ్గర ఫ్రీ దర్శనం టికెట్లు తీసుకున్నట్లయితే కంపల్సరీ ఇక్కడ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు స్కాన్ చేసుకోవడం మర్చిపోతే దర్శనంకి అయితే ఎలో చేయరు. ఈ పాయింట్ అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండ్ మిస్ కాకుండా చూసుకోండి. ఈ పాయింట్ నుంచి మనం మెట్లు ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి చాలా హైట్లో మెట్లు అయితే ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది ఇక్కడైతే స్లోగా మెట్లు ఎక్కడం జరుగుతుంది. ఈ పాయింట్ వచ్చేసి మనకి వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి తిరుపతి కొండలన్నీ క్లియర్గా కనిపిస్తాయి.
ఇక్కడితో మేమైతే 2100 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా 288 స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంది. ఈ పాయింట్ నుంచి మనకి మంకీస్ అయితే చాలా కనిపిస్తాయి. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఏదో కోతి స్వామి వెంట స్వామి వెంట స్వామి వెంట స్వామి వెంట స్వామి వేడారా మీకియారా చెక్ ఇక్కడితో మనం శ్రీవారి మెట్లు ఎక్కడం అయితే కంప్లీట్ చేసాం. మొత్తం 2388 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. శ్రీవారి మెట్లు ఎక్కడానికి మొత్తం మాకైతే 3 అవర్స్ వరకు టైం అయితే పట్టింది. ఇక్కడే మేము టీ తాగేసి ఒక 45 మినిట్స్ వరకు అయితే నేచర్ ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి ఒక ఫోటో స్టూడియో మరియు ప్రింట్అవుట్ పాయింట్ అయితే అవైలబుల్లో ఉంటాయి. తర్వాత మేమైతే శ్రీవారి దర్శనంకి అయితే బయలుదేరాము. మా దర్శనం టైం వచ్చేసి 4 o'clock ఉన్నది. మేమైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాము. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. ఈ టికెట్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగింది. ఈ టికెట్ మీద మనకి ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. అలాగే మీకు ఎక్స్ట్రా లడ్డు కావాలంటే ఇక్కడే పే చేసి తీసుకోవచ్చు. మేమైతే ఈవినింగ్ 3:30కి అయితే క్యూ లైన్లో నిల్చోవడం జరిగింది. మాకు దర్శనం కంప్లీట్ అయ్యే వరకు ఈవినింగ్ 7 o'clock అయితే అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.